మాజీ ప్రధాని పివి నరసింహారావుపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించారు. దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేశారని, పివి తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు. 17 భాషలు నేర్చుకున్న పివి ప్రధాని, కేంద్ర మంత్రి, సీఎంగా సేవలందించారని గుర్తు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన లెక్చర్ సిరీస్ 6వ ఎడిషన్ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి అంశంపై ఆయన మాట్లాడారు. దేశానికి అనేక రంగాల్లో పివి నరసింహారావు సేవలందించారని, ఆర్థిక సంస్కరణలు అంటే గుర్తొచ్చేది ఆయనే అని కొనియాడారు. లైసెన్స్డ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటికి తెచ్చారని, 1990లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, సరైన విధానాలు లేక అస్తవ్యస్తంగా ఉండేదని, ఆ సమయంలో పివి సరైన విధానాలు అమలు చేశారని కీర్తించారు. పివి ప్రధాని అయ్యాక దేశ ఆర్థిక సంస్కరణలు కొత్త రూపు సంతరించుకుని గేమ్ చేంజర్గా మారాయన్నారు. పివి నరసింహారావు తీసుకున్న చర్యలతోనే ఐటీ విప్లవం వచ్చిందని పేర్కొన్నారు. మైనారిటీ ప్రభుత్వంలోనూ పివి చాలా లౌక్యంగా వ్యవహరించారని చంద్రబాబు కొనియాడారు. పివి నరసింహారావు గారు, I had a very good equation because we are all one state from Telugu state at the time. I had a very good equation with him. I know him very well. He was a great statesman and also visionary. The Telugu community is proud of him. He was a true Telugu Bidda who reshaped the destiny of our great nation. Born in a humble family, that too farming family, he showed brilliance from a young age. He was a student leader, a freedom fighter, a scholar fluent in 17 languages. He served the country in many important roles as a member of parliament, Chief Minister of Andhra Pradesh, as Union Minister for External Affairs, Defence, Home, and of course finally Prime Minister of India. Major global challenges in policy and reforms were shaping the world. In 1978, Deng Xiaoping, just now Chairman has introduced P.V. Narasimha Rao, was Deng Xiaoping of India. His philosophy, economic philosophy in China, which is summarized by the famous saying, always I used to quote this quotation, it should not matter if a cat is black or white. If it catches mice, it is a good cat. We are calculating if it is black, then it is even sometimes we will go back sentiments. So that is how he made summarized. He opened up the Indian economy to foreign investment. He reduced import duties, simplified taxes, and allowed private and foreign players into many sectors. He removed restrictions on trade and brought in financial reforms. Thanks to reforms, India's balance of payments crisis was addressed. Economy opened up and started slowly growing steadily. The reforms helped improve the overall economic environment and set the stage for future growth. రాబోయే 4 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీ ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. దీంతో పాటే విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను కూడా ప్రారంభించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు 96 ప్రముఖ సంస్థలు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఆ సంస్థలు త్వరితగతిన తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మక సంస్థలైన టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇటీవల తమ బెంగళూరు పర్యటనలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ఏఎన్ఎస్ఆర్, సత్యం సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని, ఈ రెండింటి ద్వారానే యువతకు 35,000 ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ఎంఓయూలు చేసుకున్న సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కోవర్కింగ్ స్పేస్ సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. దీంతో పాటే విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోర్ట్స్ కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టీసీఎస్, ఎల్&టీ, ఐబీఎంల భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటైందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లో 400 ఎకరాల్లో నిర్మించి తలపెట్టిన డ్రోన్ సిటీని ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన ఎకోసిస్టమ్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు వరద సమయంలో డ్రోన్ల సేవలు ఎంతగానో ఉపకరించాయని, వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణం తదితర శాఖల్లో డ్రోన్ల వినియోగంపై నెలకో జిల్లాలో ఈవెంట్లు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. పౌర సేవల్లో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతపరచాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మొత్తం 702 సేవలకు 535 సేవలను ఇప్పటికే మనమిత్ర ద్వారా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి చెక్ పెట్టాలని, కుల ధృవీకరణ పత్రంతో సహా విద్యా సంబంధిత అన్ని రకాల సర్టిఫికెట్లు బ్లాక్ చైన్తో అనుసంధానం చేసి మనమిత్ర ద్వారా సులభంగా పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి స్కూల్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ఎయిర్పోర్టుల్లో అంతరాయం లేని ఫోన్ కనెక్టివిటీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 25వసారి ఢిల్లీ వెళుతున్నారని, కానీ కేంద్రం నుంచి ఏపీకి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి అప్పులు తెస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ వెళుతున్నామని చంద్రబాబు చెప్తున్నారని, కానీ అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. 25 సార్లు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ అంశంలో ఏపీకి సాయం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు. 21 సార్లు పర్యటన చేశామంటున్నాడు. ఎందుకు ఇన్నిసార్లు పోతా ఉన్నావు? ప్రైమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, హోమ్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తూ ఉన్నావు, చాలా సంతోషము. అనేక మంది మంత్రులను కలుస్తూ ఉన్నావు, చాలా హడావుడిగా ఢిల్లీలో తిరుగుతున్నావు, హంగామా నడిపిస్తూ ఉన్నావు. కానీ నువ్వు సాధించేది ఏందో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు కేంద్రంలో పర్యటించి ఢిల్లీలో సాధించింది ఏమిటో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. నువ్వు ఒక్కటి సాధించావు, అదేమంటే అలివిగానే అప్పులు తెస్తూ ఉన్నావు. ప్రతి మంగళవారం అప్పులే, మంగళవారం అప్పులు తెస్తూ ఉన్నావు. అమరావతి రాజధాని కోసం అప్పులు తెస్తూ ఉన్నావు. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, తర్వాత హడ్కో నుండి దాదాపు 31,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని పేరు మీదుగా అప్పులు తెచ్చావు. మరో 31,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే రాష్ట్రానికి అప్పులు సాధించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది తప్ప అదనంగా ఏమి సాధించావో చెప్పమని నేను కోరుతా ఉన్నాను. ఏపీలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సూపర్ స్పెషాలిటీలో 59% వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలిమానస్లో భాగంగా మానసిక కౌన్సిలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 200 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గత జగన్ ప్రభుత్వంలో కేవలం 38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. 2020లో నేషనల్ హెల్త్ అర్బన్ 15వ ఫైనాన్స్ కమిషన్ కింద 520 యూపీహెచ్సీలు మంజూరు చేశామని గుర్తు చేశారు.
ప్రస్తుత యూపీహెచ్సి 1,50,00,000 రూపాయలతో నిర్మించామని తెలిపారు. విశాఖకి 48 యూపీహెచ్సిఎల్లు మంజూరయ్యాయని వివరించారు. స్టేట్ క్యాన్సర్ సెంటర్ 2018లో మంజూరైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. సంవత్సరంలో 7,48,00,000 ఓపీలు నమోదవుతున్నాయని వెల్లడించారు. గత సంవత్సర కాలంగా 17% ఐపీ సేవలు పెరిగాయని, 7% డయాగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ఓపీ, ఐపీ సేవలు భారీగా పెరిగాయని అన్నారు. సూపర్ స్పెషాలిటీలో 59% వేకెన్సీలు ఉన్నాయని చెప్పారు. టెలిమానస్లో భాగంగా మానసిక కౌన్సిలింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను యూపీఎస్సీల నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ సర్వే చేయడం జరిగింది. 19 లక్షల టార్గెటెడ్ పాపులేషన్ ట్రైబల్ ఏరియాస్లో ఉంటే ఇవాళ 11 లక్షల మందికి చేయడం జరిగింది. దాంట్లో 2,000 మంది దాకా ఈ డిసీజ్తో ఉన్నవాళ్ళు, 19,000 మందిని క్యారియర్తో ఉన్న వాళ్ళని ఉన్నాం. కాబట్టి ఈ బ్లడ్ డిజార్డర్స్తో ఉన్న వాళ్ళని కూడా ఒక కార్డు తీసుకొచ్చి ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీన్స్ ఉన్న వాళ్ళు, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ జీన్స్ ఉన్న వాళ్ళు మెనరికం చేసుకోకూడదు అనేది తీసుకొచ్చి ఆ లోడును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద ఛాలెంజ్గా పరిణమించిన క్రమంలో ఈ 10 రకాల డిసీజులని, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా సిఓపిడి కానీ, లేదా సివిటిఎస్ కానీ, లేదా ట్రామా కానీ, లేదా సీకేడి కానీ, లేదా లివర్ కానీ, ఇటువంటివి గుర్తించి 80% డిసీజ్ బర్డెన్ ఉంటున్న వాటిని జిల్లాల వారీగా మ్యాపింగ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారన్నారు. అయినప్పటికీ ఏడాది కాలంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కూడా ఆయనతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, ప్రజలు రాష్ట్రంలో ప్రశాంతత ఉందని చెబుతున్నారని, ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని మండిపడ్డారు. 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని అన్నారు. అయినప్పటికీ ఏడాది కాలంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచినట్లు తెలిపారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు. వచ్చే నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000ని కలిపి అన్నదాత సుఖీభవ కింద 20,000 మద్దతు అందించనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసిందని, రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో ఏఎల్ఎల్బి నుండి రావాల్సిన 5,350 కోట్లు రాకుండా చేశారని మంత్రి నారాయణ ఆరోపించారు. మున్సిపాలిటీలకు చెందాల్సిన 3,000 కోట్ల నిధులను ఇతర అవసరాలకు వాడినట్లు విమర్శించారు. జగ్గంపేట నియోజకవర్గంలో మధ్యలో నిలిచిపోయిన టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.
ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ఇప్పుడు నా పోర్ట్ఫోలియో తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులని సిఎఫ్ఎస్ పోతాయి, అక్కడి నుంచి డైవర్షన్. గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము, సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీసు, వాళ్ళకు వచ్చే ట్యాక్సుల్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా, ఎక్కడ లైట్లు వేయాలా, ఎక్కడేం పని చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్స్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం. అసలు ఇది కొర మున్సిపాలిటీస్కి. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి 3,000 కోట్లు డైవర్ట్ చేసింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్కో హౌసెస్ 7 లక్షల ఎక్కడా లేనట్టు హౌస్ 5 లక్షలు టెండర్ పిలిచాం. కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ స్టార్ట్ అయినాయి, అన్నీ క్యాన్సిల్ చేసి 2,60,000 అవన్నీ పూర్తి చేసిందంటే అవి చేయాల. రంగులు మార్చారు, రంగులు మార్చారు, ఇది ఒక్కటి చేశారు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే 7,000 కోట్ల రూపాయలు కావాలి. అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అందులో ఉన్న 430, 365 కంప్లీట్ చేయమన్నారు. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద. యాక్చువల్గాను ఇవన్నీ కూడా వీలైనంత వరకు డిసెంబర్కి అయిపోయేటట్టు వర్కౌట్ చేస్తాం. ఆషాఢమాస సారె ఉత్సవాలు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సుమారు 400 మంది నాయి బ్రాహ్మణ కుటుంబాలు జగన్మాత దుర్గమ్మను సారె సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు సార సమర్పించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్ర బృందాలు, భక్త బృందాలు, స్థానికులు బృందాలుగా ఏర్పడి సారెను తీసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లో ఆలయ ప్రాంగణంలో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 400 మంది నాయి బ్రాహ్మణ కుటుంబాలు జగన్మాత దుర్గమ్మకు సార సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సార సమర్పించారు. ఆలయ ఈవో శ్రీనా నాయక్ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. వేద మంత్రాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పిండి వంటకాలతో భక్తులు అమ్మవారికి సార సమర్పించారు. గత కొన్నేళ్లుగా అమ్మవారికి ఆనవాయితీగా ఆషాఢ సార సమర్పిస్తున్నామని భక్తులు తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుని సార సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకుండా విధ్వంస పాలనను సాగించిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో రాష్ట్రం వికాసం దిశగా పయనిస్తోందని, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలవుతున్నాయని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ పటమట యాదవుల బజారులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 274 బూత్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందని వారి వివరాలను కూడా తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు 25,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. చిన్నపాటి కారణాలను చూపించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేసి పేదలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించి మన రాష్ట్రంలోని భవన నిర్మాణ యజమానులను ఇబ్బందులకు గురి చేయటమే కాకుండా కార్మికులకు జీవనోపాధి లేకుండా చేసిందని విమర్శించారు. పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు రద్దు చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని చెప్పుకొచ్చారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని వైఎస్ జగన్ రెడ్డి మార్చారని పేర్కొన్నారు. యువతను పాడు చేశారని విచారం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో ఏడాది పాలనలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా మార్చారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీద
చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న మౌలికమైన సదుపాయాలు ఇక్కడ డ్రైన్ను క్లీన్ చేయట్లేదనో లేకపోతే లెవెల్ లేక నీళ్లు నిలబడినాను అలా అవన్నీ కూడా జనరల్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిలో ఇస్తున్న పెన్షన్లు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఈ కార్యక్రమాల గురించి చాలా గొప్పగా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతోంది. ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖున జీతాలు వస్తున్నాయని కొందరు ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్నట్టుగానే వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని ఐసీయూకి తీసుకురాగలిగారు ఇప్పుడు 1 సంవత్సరంలో. తర్వాత దాన్ని రూమ్కు మార్చి ప్రజల్లోకి బ్రహ్మాండంగా ముందుకు రావడానికి కొద్ది సమయంలో అవన్నీ కూడా పూర్తవుతాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏదైతే కంకణం కట్టున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆశని కోరికని ఖచ్చితంగా నెరవేరబడుద్ది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం వస్తూ ఉంది, ఇటు కూటమిలో ఉన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వం ఇక్కడున్న ప్రజల్లోకి ఉన్న ఇబ్బందుల్ని పరిష్కారం చేయడానికి చేసే ప్రయత్నంలో మనందరం కూడా సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. తమకు న్యాయం చేయాలని రిజిస్ట్రేషన్ల సర్టిఫికేట్లు ఇవ్వాలని గవర్నర్ను కలిశామని ఆయన సానుకూలంగా స్పందించారని వైద్య విద్యార్థులు తెలిపారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా ప్రభుత్వం న్యాయం చేయడం లేదని గవర్నర్కు వివరించడం జరిగిందన్నారు. తమ సమస్యకు పరిష్కారం రాకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి వచ్చిన ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ల సర్టిఫికేట్ల కోసం విజయవాడలోని ధర్నా చౌక్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించగా చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో కేసు విచారణ జరిగిందన్నారు. తాము విదేశాల్లో వైద్య విద్య చదివామని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నామని కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. ఈ అంశంపై నిన్న గవర్నర్ను కూడా కలిశామని ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అధికారులు నోటిఫికేషన్లు పాటిస్తున్నామని చెబుతున్నారని, అయితే ఇప్పటికీ తమ రిజిస్ట్రేషన్ విషయంలో స్పష్టత లేదు అని తెలిపారు. ఒక వైద్య విద్యార్థి కేసు వేస్తే కోర్టులో గెలిచారని, ఒక కేసులో వ్యాజ్యదారు గెలిస్తే అందరికీ అదే లాజిక్ వర్తించాలని, కానీ ఒక కేసు చూపించి 1000 మందిని తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారంలో తమ సమస్యకు పరిష్కారం రాకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని, కావాలంటే ఒక్కో వ్యక్తిగానే కేసును వేసి న్యాయాన్ని సాధించేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. గవర్నర్ గారు ఇందులోనే నేను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటానని కూడా మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కోర్టులో కూడా చీఫ్ జస్టిస్ గారు అంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ మేము ఫాలో అవుతున్నాము అని అంటున్నారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు నోటిఫికేషన్స్ ఏవి చూడకుండా జడ్జ్మెంట్ అయితే ఇవ్వరు కదండి. సో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన దాన్ని కూడా మొన్నటి వరకు మేము కోర్టు ఏది ఇస్తే అది ఫాలో అవుతాము అని చెప్పారు. మరి ఈరోజు మేము గెలిచి అందులో మాకు అనుకూలంగా వచ్చేటప్పటికి లేదు ఇది ఆ అబ్బాయికి ఒక్కరికే ఇస్తాము అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అసలు స్టే అనేది లేదు మా ప్రాసెస్ మీద, కానీ ఒక్క కేసు చూపించి 1000 మందిని ఆపేశారు. మరి 1000 మందిని ఆపేసినప్పుడు అదే ఒక కేసు గెలిచినప్పుడు 1000 మందికి కూడా ఇవ్వాలి కదా అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఏం లేదండి. సో చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం అండ్ మేము నిన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు మాకు వచ్చిన సానుకూలత ప్రకారం మాకు ఈ వారంలో ఎలా అయినా మాకు సమాధానం చెప్పి తీరాలి అని అనుకుంటున్నామండి. ఇంకొకటి ఏంటంటే లేదు మేము కేసులు వేస్తేనే కేసు గెలిచిన వాళ్ళకే ఇస్తాము అంటే ప్రతి ఒక్కరు కేసు వేయడానికి సిద్ధంగానే ఉన్నారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దినేష్ శ్రీరంగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు చదువును దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని, విద్యార్థులను మోసం చేస్తోందని అన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఈఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టామని, కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తమ పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని ఆటోనగర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలను, తీర్మానాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కోరుతున్నట్టు తెలిపారు. మాజీ సీఎం జగన్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడంతో పాటు సర్వనాశనం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీశారని మండిపడ్డారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా కేంద్రంలో ఎన్డీఏకు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ఏడాది బుడమేరు ముంపు కారణంగా విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా ఎంతగానో నష్టపోయారని, తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బుడమేరు వద్ద రిజర్వాయర్ చెక్ డ్యాం నిర్మించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారిని చేయూత తీసుకురావడం అనేది ఎవరికి తెలియదు. మా పార్టీ అంటే ఆర్పీఐ పార్టీ, అతవాలే పార్టీ, రామ్దాస్ అతవాలే గారి అనుగ్రహంతో పేద, బడుగు, బలహీన వర్గాల్ని పైకి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు చాలా గొప్పగా అన్ని రంగాల్లో ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇలానే సాగాలని మేమందరం కోరుకుంటున్నాము. మేము ఈ పార్టీలోకి, కూటమిలోకి మేము కూడా భాగస్వాములము. అలా ఉన్నప్పుడు మా జాతీయ కార్యదర్శి అయినటువంటి పేరం శ్రీనివాసులు గౌడ్ కూడా ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు మేమందరం కలిసి కాదన్న నువ్వు ఆగు, అందరం కలిసి అని చెప్పేసి మేము కూడా కూటమికి మద్దతు ఇచ్చాము. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరియు నారా చంద్రబాబు గారు వీళ్ళందరికీ చెప్పి మేము ఈ ప్రభుత్వానికి, కూటమికి మద్దతు ఇచ్చి మా వాళ్ళందరికీ చెప్పించి ఓట్లు వేయించేసి గెలిపించాము. 3 ముక్కలుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 నష్టం చేకూర్చారు మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని కొంత పూరించి ఈ ప్రజల్ని ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అనంతరం రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరాం శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా కూటమి పార్టీలకు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు. తమ పార్టీ సహాయ సహకారాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందన్నారు. తమ పార్టీ మద్దతు పలికిన సమయంలో ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా తమ పార్టీ చేసిన సేవలకు గాను ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూటమి నేతలను ఆయన కోరారు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ముఖ్యమంత్రి అయినమ్మటే శాసన మండలిలో మీకు గౌరవప్రదమైన హోదా కల్పిస్తాము, దాంట్లో శాసన మండలి అవకాశం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి 14 నెలలు అయింది. మా పార్టీ సమస్యలు పక్కన పెట్టారు, మా పార్టీ నాయకత్వాన్ని పక్కన పెట్టారు, మా పార్టీ గురించి మాట్లాడుతున్నా కానీ ఆయన సమాధానం చెప్పట్లేదు. మరి మేము కూటమిలో భాగస్వామిగా ఉన్నాము, అయినా కానీ మా పార్టీకి ఆయన ప్రాధాన్యం ఇవ్వకపోవటం చాలా బాధాకరంగా ఉందని చెప్పి మరి మీడియా మిత్రుల ద్వారా మరి ఈ రోజుకైనా మించిపోయింది లేదు. మా యొక్క పార్టీని పిలిచి రాష్ట్ర అధ్యక్షుల వారికి మరి శాసన మండలి అవకాశం ఇచ్చి మరి వారికి గౌరవమైన హోదా ఇవ్వాలని చెప్పి మేము మీడియా మిత్రుల సమావేశంలో కోరుకుంటున్నాం. సమావేశంలో పార్టీ నాయకులు వై సాంబశివరావు, సంజయ్, బెజవాడ సాంబశివరావు, ముత్తయ్య, మస్తాన్ రెడ్డి, గురవయ్య, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. భూస్థాపితమైన వైసీపీని గంజాయి నీళ్లు పోసి బతికించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని యత్నిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రాజకీయ పబ్బం కోసం బీసీలను బలిపశువులను చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనురాధ మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యం కుంభకోణంలో తన భార్యను ఇరికించిన నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలకు అన్ని విధాలా ద్రోహం చేసింది జగనేనని ఆమె దుయ్యబట్టారు. బీసీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వారి చర్యలను ఉపేక్షించమని హెచ్చరించారు.
వైసీపీ భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు. పామరు తిరిగాడు, పెడన తిరిగాడు, గుడివాడ తిరిగాడు, అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని, 100 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాలు మింగేసిన ఈ పేర్నేని నాని, ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్లో, విజయనగరంలో కూడా 1000 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, చేపల చెరువులు అదేవిధంగా పార్కులను కూడా వదిలిపెట్టకుండా తన ఖాతాలో వేసుకున్న ఈ పేర్నేని నాని, చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నేని నాని. బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్ని తగ్గించేసి 16,800 మందిని బీసీ లీడర్లుగా ఎదగకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అసలు ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి చర్చలకు పిలిచి మున్సిపల్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్ జ్యోతి బస్ డిమాండ్ చేశారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాయంత్రంలోగా కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పూర్తి సమ్మెలోకి వెడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె కొనసాగుతుంది. సమ్మె సందర్భంగా అలంకార్ ధర్నా చౌక్లో జరిగిన నిరసన కార్యక్రమంలో వాటర్ సప్లై, పార్కులు, వెహికల్ డిపో, మెకానికల్ విభాగాలు, డ్రైవర్, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, డిపిఎస్, ఎస్టీపీఐలతో పాటు మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షుడు జ్యోతి బస్ మాట్లాడుతూ 36వ జీవో ప్రకారం ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీతాలు పెంచాలని, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. ఎండ వాన తట్టుకొని పట్టణాలను శుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికుల కృషితోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతున్నాయని గుర్తు చేశారు. అలాంటి కార్మికులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన వేతనాలు, సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు సహా వివిధ డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులంతా రోడ్డెక్కాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాయంత్రంలోగా కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పూర్తి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సంవత్సరం నుంచి ఇదిగో పెంచుతాం అదిగో పెంచుతాం అని చెప్పారా తప్ప ఈ రోజు కూడా పెంచలేదు. వాళ్ళకి వచ్చే జీతం 15,000, దాంట్లో కటింగ్లు పోను 13,087 రూపాయలు వస్తాయి. విజయవాడ సిటీలో ఎంత తక్కువ వేసుకున్నా 7,000 లేని తెల్లది లేదు. సాలని జీతంతో కాపురాలను కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా ఉంది. అందుకనే వాళ్ళ జీతాలు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలి. అట్లాగే ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ కార్మికులు ఉన్నారో గత సంవత్సరం సమ్మెకాల ఒప్పంద జీవోలు యాక్సిడెంట్ అయితే 7 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మట్టి ఖర్చులు 20,000 రూపాయలు, అట్లాగే రిటైర్డ్ అయితే 75,000 బెనిఫిట్ ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి 10 సంవత్సరాలు నిన్న తర్వాత సంవత్సరం నుంచి 2,000 రూపాయలు చెప్పడం ప్రకటించారు. అయినా ఇంతమటిగా ఆ జీవోలు ఇంప్లిమెంట్ అవ్వలేదు.
13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప సంక్షేమ పథకాల అమలులో ప్రజలను మోసం చేస్తుందని పశ్చిమ సిపిఎం కార్యదర్శి బోయ సత్యబాబు ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా నూతన వితంతువులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో విఫలమైందంటూ మంగళవారం పశ్చిమ నియోజకవర్గం సిపిఎం కార్యాలయంలో బోయ సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పి ఇంతవరకు పెన్షన్ పంపిణీ చేయలేదన్నారు. అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలను నిలిపివేసిందని వాటిని కొనసాగిస్తామని చెప్పి అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ఇంతవరకు పునరుద్ధరించలేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం కార్మికులు సమ్మె చేస్తున్నారని వారికి సిపిఎం పార్టీగా తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేకుంటే పోరు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి పెన్షన్లని గత ప్రభుత్వం రద్దు చేసింది. మా ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా ఆ పథకాలని అమలు చేయకపోగా, రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించకపోగా, గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం అమలు జరిగినటువంటి మున్సిపల్ కార్మికులకి ఈ ప్రభుత్వం తల్లికి వందనం కూడా నిలుపుదల చేసి తీవ్రమైనటువంటి మోసం చేసింది. ఇదేనా మీ సంక్షేమం అని మేము అడుగుతున్నాం. ఇది సంక్షేమం కాదు, సంక్షేమం పేరుతో మోసం చేస్తుంది ప్రభుత్వం అనేది తేటతెల్లం అవుతుంది. అలాగే రేషన్ కార్డుల విషయం చూస్తే గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాల. మే నెలలో ప్రారంభించిన ప్రక్రియ 21 రోజులు కొత్త కార్డులు ఇస్తాం, స్మార్ట్ కార్డులు ఇస్తామని బీరాలు పలికినటువంటి ప్రభుత్వం, మంత్రులు ఇప్పుడు దాకా ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వట్లా? అంటే పేదలకి చెందాల్సిన కనీసమైన పెన్షన్ లేదు, బియ్యం కార్డు లేదు. ఇదేనా సంక్షేమ రాజ్యం అంటే? మోసాల రాజ్యమా, సంక్షేమ రాజ్యమా? మూడో విషయం, గ్యాస్ నగదు బదిలీ పథకం, దీపం. ఈ పథకంలో అనేక మంది లబ్ధిదారులకి ఈ డబ్బులు జమ కావడంలా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు జమ కావడంలా, అనేక మంది పేదలకి జమ కావడంలా, మొదటి విడత కొంతమందికి వేశారు, రెండో విడత పడట్లేదు. ఈ పథకాలు కోతలతో తప్ప వాస్తవంగా ఆచరణలో అమలు కావడం లేదనేది. ఆషాఢ మాసం సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మంగారి ఆలయం వద్ద నుంచి వైభవంగా గ్రామ దేవతలకు, అమ్మవార్లకు సారె సమర్పించుకుంటూ తాడేపల్లి గ్రామస్తులు బెజవాడ దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పించారు. ఆషాఢ మాస సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మంగారి ఆలయం వద్ద నుండి సుమారు 200 మంది మహిళా భక్తులు డప్పులతో కోలాటం, మాస్టర్ బాగు దాలయ్య మేళతాళాలతో కోలాటంతో గ్రామసారను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, స్వీట్లు సమర్పించారు. గ్రామ దేవతలకు సారె సమర్పించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనగా వచ్చి సారె సమర్పించి పూజలు నిర్వహించారు. పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి తాడేపల్లిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు, అమ్మవార్లకు సమర్పించుకుంటూ డప్పు మేళాలు, కోలాటాలతో బెజవాడ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దార్ల హేమ పద్మజ, కోలాటం మాస్టారు బాగు దాలయ్య, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢం సారి కార్యక్రమాన్ని ఆడపడుచులందరూ కలిసి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన కొత్తూరు బ్రహ్మంగారి గుడి దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాగా ఇది 4వ సంవత్సరం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఉన్న కొద్ది పెరుగుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం 150 మందితో సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా తీసుకెళ్లడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని ప్రతి సంవత్సరం ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటూ వస్తున్నాము. ఇది 5వ సంవత్సరం. ఎంతో అంగరంగ వైభవంగా విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అందరికీ, అమ్మవారికే కాకుండా ఈ ఊరిలో గ్రామంలో ఉన్న శివాలయంకి, వీరభద్రుడి గుడికి, మహాలక్ష్మమ్మకి, అందరికీ, పోతురాజుకి అందరికీ బట్టలు పెడుతూ మేము అమ్మవారికి సారె తీసుకెళ్తానికి మేమందరము సహకరిస్తున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఊరి ప్రజలందరూ పాల్గొనాలని మా గ్రామము
సమృద్ధిగా పాడి పంట ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి సంవత్సరము ఇలాగే అమ్మవారి దయ వల్ల మేము ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ 4 సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధిగా ఒక సంవత్సరానికి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకెళ్తూ అమ్మవారికి ఉత్తరానికి కృష్ణానది దాటుతూ ప్రవహించేటువంటి ఉత్తర ప్రవాహి అయినటువంటి కృష్ణానదిని దాటుతూ మన గ్రామం తాడేపల్లి నుంచి ఇంతమంది భక్తులైనటువంటి ఈ ఆడవాళ్ళందరూ కూడా చక్కగా ఈ చేసేటువంటి అమ్మవారి పూజా కార్యక్రమంలో ఈసారి కార్యక్రమంలో అమ్మవారికి ఇచ్చేది చిన్నదైనప్పటికీ కూడా కొండంత వరాలను వీళ్ళందరికీ ప్రసాదించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.